సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, వీటిలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మార్కెట్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది ఒకసారి చెప్తారా? మార్కెట్ వచ్చి ట్రంప్ ఎప్పుడైతే టారిఫ్ వేశారో అప్పటి నుంచి కొంచెం ఎఫెక్ట్ అయితే జరిగింది. నిన్న ఫ్రైడే వచ్చి దాదాపు 200 పాయింట్స్ డౌన్ అయింది. 24,565 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 55,600 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 350 పాయింట్స్ డౌన్ అయింది. సెన్సెక్స్ కూడా సేమ్ వర్షన్లో డౌన్ అయింది అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ఫాల్ ఎక్స్పెక్ట్ జరుగుతుంది. మేజర్ సైకలాజికల్ సపోర్ట్ 24,700 బ్రేక్ అయింది. సో దాంతో ఇంకా ఫాల్ అనేది ఉంది. సో సెక్టార్స్ అన్నిట్లో కూడా చూస్తుంటే ఈ ఆటోమొబైల్ కానీ ఫార్మా సెక్టార్స్ అలాగే ఐటీ సెక్టార్స్ అన్నీ కూడా ఫాల్ అయినాయి. సో మేజర్ ఫార్మా కూడా టారిఫ్ లేదన్నారు, కానీ మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ టారిఫ్ ఉంటుందని న్యూస్ ఉండటం వల్ల టారిఫ్ ఇది బాగా ఫాల్ అయినాయి. సో ఇది మేజర్గా ఇక్కడ ఈ ఇండియన్ నెగోసియేషన్ ఏమైనా స్టార్ట్ అయితే వాళ్ళతో ఏదన్నా మళ్ళీ కొంచెం రిబౌండ్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. ఓకే, మనకి నెక్స్ట్ మండే ఎలా ఉండబోతుంది మనకి మార్కెట్ అనేది? మండే కూడా మార్కెట్స్ కొంచెం హెవీ కరెక్షన్ అయితే అవ్వకపోవచ్చు, కానీ బట్ కరెక్షన్ దిశగా అయితే వస్తున్నాయి సార్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మేజర్ స్టాక్స్ అన్నీ కూడా ఓన్లీ బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి కొంచెం ఆగింది, కానీ మిగతా స్టాక్స్ అన్నీ కూడా చాలా బాటమ్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఇంకొక బ్యాడ్ ఏంటంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా కంపెనీస్ కొంచెం ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ రాలేదు. సో దానివల్ల కూడా ఈ యొక్క కరెక్షన్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రైస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో మేజర్గా ఐటీ పరిశ్రమ బాగా ఎఫెక్ట్ అయ్యి సో అండర్ వాల్యుయేషన్స్కి వస్తున్నాయి అన్నమాట. సో ఇవి రెండు కూడా మెయిన్ కన్సర్న్ అవుతున్నాయి. సో ఫార్మా కూడా ఇక్కడ మేజర్గా అండర్ వాల్యూ అవుతుంది. అలాగే ఆటోమొబైల్ కూడా డౌన్ ట్రెండ్ కనపడుతుంది, ఎందుకంటే మెయిన్ బజాజ్ ఆటో బాగా 30% దాకా ఫాల్ అయింది. సో మేజర్ కంపెనీస్ ఆటోమొబైల్ కూడా డౌన్ ట్రెండ్ కనపడుతుంది. సో రైజ్లో ఉన్న సెక్టార్స్ ఏంటి సార్? సెక్టార్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఏమున్నాయి ప్రజెంట్ రైజ్లో? అయితే ప్రజెంట్ ఏం లేవండి, అంతా మ్యాక్సిమం అన్నీ కూడా డౌన్ ట్రెండ్లోనే అయిపోయినాయి. సో ఓన్లీ సస్టైన్ అవుతున్న కంపెనీస్ స్టాక్స్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సస్టైన్ అవుతుంది, ఐసిఐసిఐ సస్టైన్ అవుతుంది, అలాగే రిలయన్స్ అది బాగా ఫాలో ఇక్కడ ఆగుతుంది. అలాగే ఈ యొక్క రియాలిటీ కంపెనీస్ కూడా ఆల్రెడీ బాటమ్ అయ్యాయి కాబట్టి అక్కడ అవి అవుతున్నాయి. సో ఎల్ఎన్టీ ఒకటి మేజర్గా ప్రాఫిట్స్ వచ్చాయి, అది నిలబడింది, అది ట్రెండ్ పాజిటివ్లో ఉంది. ఎల్ఎన్టీ ఒకటే బాగా పాజిటివ్లో ఉంది. సో మిగతా అన్ని కూడా మేజర్ సెన్సెక్స్ నిఫ్టీ 50లో తీసుకుంటే దాదాపు 40-45 కంపెనీస్ డౌన్ ట్రెండ్లోనే వచ్చాయి. మనకి ఇప్పుడు ఆగస్ట్ నుంచి టారిఫ్ అంతా నడుస్తుంది కాబట్టి దీనివల్ల మనకి ఏమైనా చేంజ్ ఏమైనా ఉంటుందంటారా? టారిఫ్ ఇప్పుడు రేపు ఆగస్ట్ 1 ఎఫెక్ట్ అవుతుంది. మేజర్గా మనము యుఎస్తో డీల్ చేసేది తక్కువ వాటానే యాక్చువల్గా. ఇప్పుడు టెక్స్టైల్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. టెక్స్టైల్ కానీ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ చూసుకుంటే టెక్స్టైల్, ఫార్మా, ఐటీ. సో ఈ 3 సెక్టర్స్ మేజర్గా ఎఫెక్ట్ అవుతుంటాయి. అయితే ట్రేడ్ వాల్యూమ్ చూసుకున్నా మనకి యుఎస్కి మనకి అంత సివియర్ వాల్యూమ్ అయితే లేదు, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ లేదు కాబట్టి తగ్గుతుంది. అయితే ఆయన ట్రంప్ మేజర్ థ్రెట్ ఏం చేస్తున్నారంటే ఈ పెట్రోల్ మనకి రష్యా దగ్గర నుంచి తక్కువ రేటుకి వస్తుంది, సో అది మీరు స్టాప్ చేయండి అనేది ఒకటి తీసుకొస్తున్నారు అనమాట. దానివల్ల మేజర్ థ్రెట్ అనేది వచ్చింది. మామూలుగా టారిఫ్ కన్నా కూడా ఈ పెట్రోల్ వద్దని, దానికి రెస్పాన్సివ్గానే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా ఈ రష్యన్ ఆయిల్ అయితే ఆపుతున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ ఎండ్ చేయాలి, రష్యా ఈ యొక్క మనీ అంతా కూడా వార్కి స్పెండ్ చేస్తుంది కాబట్టి. యాక్చువల్గా రష్యా మనకి మిత్ర దేశం అనమాట, వెరీ ఫ్రెండ్లీ దేశం. బట్ అలాంటి దేశంతో ఇప్పుడు ఎలా డీల్ చేస్తుంది అనేది ఈ గ్లోబల్ సిచ్యుయేషన్ బట్టి ఎలా డీల్ చేస్తుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ తీసుకునే స్టెప్ మీద నెక్స్ట్ మార్కెట్ కావచ్చు లేదా ఇండియా ఎకానమీ కావచ్చు అన్నీ కూడా ఈ యొక్క నెక్స్ట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే దాని మీద బేసే ఉంది. బట్ ఏదైనా నెక్స్ట్ 1 మంత్ వెరీ క్రూషియల్ అనమాట. సో ఇది యూఎస్తో డీల్ చేసే విధానం, అటు రష్యాతో డీల్ చేసే కానీ మనకి ఇంకొక ప్లస్ పాయింట్, యూకేతో మనము జీరో టారిఫ్ కూడా మాట్లాడుకున్నాం, దానివల్ల ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా మనకి.
అంటే మేజర్గా టర్న్ అరౌండ్ ప్లస్ అయితే ఏమవుతాం, ఎందుకంటే యూకేతో కూడా మనకి అంత విపరీతమైన ఇది బిజినెస్ లేదు, ప్రెసెంట్ జరుగుతుంటాయి. ఓకే. సో ఎక్కువ మనకి గ్లోబల్ బిజినెస్ అంతా యుఎస్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. సో మనకి యుఎస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది, యుఎస్ మన మీద తక్కువ డిపెండ్ అయి ఉంది. ఓకే. ఓన్లీ యుఎస్ నుంచి మనకి ఏంటంటే ఈ మన ఎడ్యుకేషన్ కానీ తర్వాత మన వర్క్ ఫోర్స్ కానీ అంతా కూడా ఎక్కువ యుఎస్ మీద రిలే ఉన్నాం. కాబట్టి కొంత ఎఫెక్ట్ మనకి ఉంది. కాబట్టి అర్జెంటుగా ఏంటంటే ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుందంటే పాకిస్తాన్తో ఎక్కువ పాజిటివ్గా ఫ్రెండ్లీగా ఎక్కువ వాటికి ఛాన్సెస్ ఇస్తుంది, ఎప్పుడైతే ఇండియాని న్యూట్రల్ చేయడానికి ఇటు తీసుకొస్తున్నాం. కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇమ్మీడియట్గా యుఎస్తో నార్మల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం రష్యాతో కూడా నార్మల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే పరిస్థితి ఇండియాకి వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా డీల్ చేస్తుంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ మార్కెట్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. స్టాక్ మార్కెట్ అయితే ఇప్పుడైతే కొంచెం లోగానే నడుస్తుంది. సో అందరికీ అలర్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్టాక్స్ అవన్నీ కూడా మళ్ళీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోండి, మీ యొక్క పొజిషన్స్ అన్ని పుట్ ఆప్షన్స్ తీసుకొని మీరు కాంబినేషన్ హెడ్జ్ చేసుకుంటే మీకు ఫర్దర్గా లాస్ అవ్వకుండా చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.